ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడెప్పుడైతే దేవుడి వైపు చూస్తామో ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని గమనిద్దాం. 146వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. ఇప్పుడు రాయబడిన మాట, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వాక్యంలో చెప్పబడినటువంటి లోతైనటువంటి మాటలు గమనిస్తే, తన దయ కొరకు, తన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. తన యందు భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టుకున్న వారిని దేవుడు ఇష్టపడతాడు. అంటే ఎప్పుడు దేవుని కృప కొరకు కనిపెడతామంటే ఆయన యందు విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే. అంటే కృప కొరకు కనిపెట్టుకోవటం అంటే మన అపరాధాల్లో, మన తప్పుల్లో, మన పాపాల్లో మనం కొట్టుకొని పోతున్నప్పుడు కూడా ఆయన రక్షించడానికి సమర్థుడని, ఆయన రక్షించడానికి బలము కలిగిన దేవుడని, ఆయన రక్షించడానికి అంత ప్రేమ కలిగిన వాడిని ఎప్పుడైతే నమ్మగలుగుతామో అప్పుడే దేవుడి కార్యాలు మనం చూడగలుగుతాం. యోనా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే, యోనా గ్రంథంలో యోనా ఎప్పుడైతే నీనెవలో ప్రకటన చేశాడో, నీనెవలో ప్రకటన చేసిన తర్వాత దేవుడు నీనెవ పట్టణాన్ని శిక్షించకుండా వదిలేసినప్పుడు దేవుడితో యోనా ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, యోనా గ్రంథము 4వ అధ్యాయంలో గమనిస్తే మొదటి వచనం నుండి, యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతున్నాను. అంటే తర్షీషునకి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన మనిషి కూడా దేవుడి గురించి ఎలాంటి ఉద్దేశంతో ఉన్నాడట అంటే, ఒకటి, నీవు కటాక్షము కలిగిన దేవుడవని, శాంతము కలిగిన దేవుడవని, అత్యంత కృపగల దేవుడవని నాకు తెలుసు. ఈరోజు నేనే ఒక పట్టణం నాశనం అయిపోతుందని నేను ప్రకటన చేసినా కానీ నువ్వు నాశనం చేయవు, ఇది నాకు ముందుగానే తెలుసు. హల్లెలూయా. ఈరోజు ప్రియా దేవుడు, నువ్వు చేసిన తప్పుల్ని బట్టో, లేదా జరిగిన అపరాధాన్ని బట్టో, లేదా నువ్వు చేసుకున్న అప్పుల్ని బట్టో, నీకున్న అనారోగ్యాన్ని బట్టో నశించిపోతున్నానని, ఇక లేవలేనని భయపడుతూ ఉన్నట్లయితే ఈ మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏంటి అంటే, యోనా భక్తుడు అంటున్నాడు, నేనే ఒక పట్టణ విషయంలో నువ్వు దాన్ని నాశనం చేయవని ముందుగానే నాకు తెలుసు, ఎందుకంటే నీ ప్రేమ నాకు తెలుసు దేవా అంటున్నాడు. హల్లెలూయా. ఈ ప్రేమ గురించే దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఈ ప్రేమ మీద ఎవరైతే నమ్మకం కలిగి, ఈ ప్రేమ మీద ఎవరైతే ఆధారపడి, ఈ ప్రేమ గురించి ఎవరైతే కనిపెట్టుకొని దేవుడి దయయందు ఇష్టము కలిగి, దేవుడి దయయందు నమ్మకం కలిగి ఎవరైతే ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. సంతోషించినప్పుడు ఏం చేస్తాడు? ప్రియాధనుడా, అద్భుతాలు చేస్తాడు. అందుకే దావీదు భక్తుడు తన బలం మీద కాకుండా దేవుడి బలం మీద ఆధారపడ్డప్పుడు యుద్ధంలో కూడా దేవుడు తోడున్నాడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, తన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారి యందు దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. మరి ఈరోజు ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకుంటున్నావా? ఈరోజు నీ బలం మీద కాకుండా, నీకున్న సోర్స్ మీద కాకుండా, నీకున్న ఆధారం మీద దాని మీద కాకుండా దేవుడి దయ మీద ఆధారపడుతున్నట్లయితే ఆయనను దీవించబోతున్నాడు. అందుకే నీ మధ్య నుండి నీ పిల్లలను ఆశీర్వదించిన దేవుడు వాక్యం ఉంటుంది. మంచి గోధుమలతో పోషిస్తానని, కొండ తేనెతో తృప్తిపరుస్తానని దేవుడు మాట్లాడతాడు. ఎవరి పట్ల? తన దయ కొరకు, తన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారిని బట్టి దేవుడి కార్యాలు చేస్తాడు. ఈరోజు నీ ప్రతి ఆలస్యాన్ని, అవమానాన్ని, ఆటకాన్ని ప్రక్కన పెట్టి దేవుడు దయ వైపు చూద్దాం, దేవుడు కృప కొరకు కనిపెడదాం, అద్భుతమే జరుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభా, దయగల తండ్రి, నీ మనస్సు గొప్పది, నీ ప్రేమ గొప్పదయ్యా. మరి వాటి వైపు మేము ఈ రోజున్న పరిస్థితిని దాటి నీ కృప వైపు చూసే శక్తి మాకు ఇవ్వండి. ఈ రోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో మహాద్భుతం జరుగును గాక. నీ కృప మీద ఆశ కలిగి, నీ మనస్సును తెలుసుకుని, ఏదైనా నువ్వు క్షమిస్తావని, ఏదైనా నువ్వు ఆదరిస్తావని, మరలా లేవనెత్తుతావని నేను నమ్ముటకు ఈ బిడ్డలకు బలము దయచేయండి. విశ్వాసపు లోతుల్లో నాటండి, వీరి విశ్వాసాన్ని బాగుచేయండి. యేసు నామములో ఈ వాక్యము ద్వారా వీరు బలము తెచ్చుకుందురు గాక. నీ కృపలోనే వీరు నమ్మకముంచి నీ యందు భయభక్తులు కలిగి వెంబడిస్తుంటగా అద్భుతమైన జయము దయచేయమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కృప కొరకు కనిపెడదాం, జయమే కలుగుతుంది. గాడ్ బ్లెస్ యూ.